హలో గైస్, దిస్ ఇస్ వెంకయ్య స్టేషన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనము పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే మనము తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఈ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకి వీక్లీ ట్వైస్ అయితే నడుస్తుంది. ఇది కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు అయితే వెళ్తుంది. కరీంనగర్లో ఇది మనకి గురువారం మరియు ఆదివారం రోజు ఈవినింగ్ 7:15 స్టార్ట్ అవుతుంది. పెద్దపల్లికి 8:05 అయితే రీచ్ అవుతుంది. సో ఈ పెద్దపల్లి ట్రైన్కి నేను జస్ట్ మొన్ననే గురువారం రోజు అయితే టికెట్లు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు అయితే బుక్ చేశాను. 23 వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్కి 4 కలిపి బుక్ చేస్తే ఇవాళ 1, 2, 3, 4 వెయిటింగ్ లిస్ట్ కాడికి అయితే వచ్చింది. నేను అనుకున్నా పూర్తిగా కన్ఫర్మేషన్ అయిపోతే బెర్త్స్ అన్నీ అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఏమైందంటే బెర్త్ కన్ఫర్మ్ కాలేదు, ఆర్ఏసీ కింద అయితే కన్ఫర్మ్ అయింది. ఆర్ఏసీ అంటే ఏంటంటే ఒక 2 ఫీమేల్స్ అండ్ 2 మేల్స్ మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఆ 2 ఫీమేల్స్ అండ్ 2 మేల్స్కి కలిపి అటొక బెర్త్ ఇటొక బెర్త్ అయితే ఇస్తారు. సో దాన్నే ఆర్ఏసీ అంటారు. ఒకవేళ మీకు ఆర్ఏసీ నచ్చదు, మేము ట్రావెల్ చేయలేమనుకుంటే ఎక్కడికి వెళ్ళి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుందో, ఫర్ సపోజ్ 7:15 మనకు కరీంనగర్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, ఫర్ సపోజ్ పెద్దపల్లి నుంచి అయితే మనం బుక్ చేసుకున్నాం. ఆ 7:15 ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అంటే 6:45, 6:30 ఆ విధంగా మనము ఒక అరగంట ముందు మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనము జస్ట్ క్లరికల్ ఛార్జెస్ మినహాయించి మిగతా ఫుల్ రిఫండ్ అయితే పొందవచ్చు. ఆ క్లరికల్ ఛార్జెస్ ఎంత ఉంటాయంటే ఒక 65 to 75 రూపీస్ అయితే ఉంటుంది అంతే. సో మీకు పోను వివరాలు అన్నీ అయితే తెలియజేస్తూ ఉంటాను. అండ్ తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడిస్తారు, అండ్ మేము తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తాం, ఏమేమి ప్లేసెస్ చూస్తాం, మీకు పూర్తి వివరాలతో మీ ముందైతే వీడియో అయితే సిద్ధంగా రెడీ చేసి అయితే పెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఇండియాలోని రైల్వే స్టేషన్స్ అండి అత్యాధునికంగా తీర్చిదిద్దబడుతున్నాయండి. చూడొచ్చు, ప్రతి రైల్వే స్టేషన్ అయితే మంచిగా ముస్తాబవుతుంది. చూడండి, ఇంతకుముందు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా ఉంది ప్లాట్ఫామ్ వచ్చేసి. అటొక ప్లాట్ఫామ్ కూడా ఉంది. ట్రైన్కి సపరేట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు. చూడొచ్చు ఒకసారి మీరు స్టేషన్లో. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. చూడొచ్చు, రెండు సైడ్ లో ఎలా అయితే వచ్చాయి మనకి. ఆర్ఏసీ కదా. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రేణిగుంట దగ్గరలో అవుతున్నాము. రేణిగుంట వచ్చిందంటే మనకి ఈ విధంగా పెద్ద పెద్ద కొండలు అయితే మనకి దర్శనం ఇస్తాయి. అంటే తిరుపతి దగ్గరికి వచ్చినామని చెప్పి అయితే మనం అనుకోవచ్చు. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది చుట్టూ చూడడానికి. ఆర్ఏసీలో ఒక నైట్ మొత్తము ఒకటే బిడతలో ఇద్దరము ఫస్ట్ టైం అయితే జర్నీ చేసినాం. ఇది హారిఫుల్ అండి చెప్పాలంటే. అసలు మనం దీంట్లో ఫిట్ అవ్వము జనరల్గా. ఇది ఒక మనిషి కోసం సెట్ చేసింది. జస్ట్ డే టైంలో అయితే సిట్టింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు, కానీ నైట్ టైంలో అయితే చాలా ఇబ్బంది పడతాం. సరే, ఎట్లనో అట్లా ఒక 3-4 గంటలు అయితే నిద్రపోయినాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ క్రౌడ్ అంతా ఇదే ట్రైన్లో నుంచి వచ్చిందే. ఇప్పుడే ట్రైన్ అయితే దిగినామండి. సో ప్రజెంట్ మనము ఈ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉన్న విష్ణు నివాసం దగ్గరికి వెళ్దాము. ఆ విష్ణు నివాసంలో మనకి లాకర్స్ అయితే ఉంటాయి అండ్ వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి. మనమైతే ఫ్రెష్ అవ్వచ్చు. అండ్ ఎస్ఎస్డి టోకెన్లు తీసుకునే టైమింగ్ అయితే చెప్తాను. మనకి తిరుపతిలోనే ఎస్ఎస్డి టోకెన్లు 3 ప్లేసెస్లో అయితే ఇస్తారు. ఒకటి మనకి విష్ణు నివాసము రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ అది అలిపిరి దగ్గర ఉంటుంది. అదేవిధంగా శ్రీనివాసం కాంప్లెక్స్ అది వచ్చేసి మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో రేపటికి గాను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకైతే దర్శనం టోకెన్లు అయితే ఇస్తారు. స్టేషన్ ఆపోజిట్ లో అధికారుల విశ్రాంతి గృహం అని ఉంటుంది. దాని పక్కకే చూసుకున్నట్లయితే మనకి విష్ణు నివాసం అయితే ఉంటుంది. ఈ విష్ణు నివాసంలోనే మనకి ఎస్ఎస్డి టోకెన్లు అయితే ఇస్తారు అండ్ లాకర్స్ కూడా ఉంటాయి. ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. విష్ణు నివాసంలో లాకర్లు కేటాయించే ప్లేస్ ఇదే అండి. అక్కడ మనకి ఆ రూమ్ ఉందా, ఆ రూమ్ దగ్గర అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మాత్రం చాలా హెవీగా ఉందండి. చూడొచ్చు, ఒక 1 అవర్ పట్టేలాగా అవుతుంది ఇవన్నీ లాకర్ల కోసం. సో లాకర్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. ఇది విష్ణు నివాసము ఆపోజిట్ టు రైల్వే స్టేషన్. లాకర్స్ చూద్దాం పదండి. ఇది లాకర్స్ రూమ్ అండి. ఈ విధంగా అయితే ఉంటున్నాయి లాకర్స్ అన్ని. విష్ణు నివాసంలోని ఎస్ఎస్డి టోకెన్ల లైన్లోకి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు టైం 10 గంటలు అవుతుంది. ఇప్పటికే చాలా మంది క్రౌడ్ అయితే నిండిపోయి ఉన్నారు ఆల్రెడీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తిరుపతిలో క్రౌడ్ ఏ విధంగా ఉందో. తిరుపతిలో మనకి 2 రకాల దర్శనం టోకెన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్లు. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న వాళ్ళు మీరు నేరుగా కొండ మీదకి మరుసటి రోజు ఏ విధంగా వెళ్ళవచ్చు. దివ్య దర్శనం టోకెన్లు మాత్రం ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. అవి తీసుకున్న వాళ్ళు మరుసటి రోజు శ్రీవారి మెట్లు మార్గంలో వెళ్ళి అక్కడైతే స్కాన్ చేయించుకొని కొండ మీదకైతే వెళ్లాల్సి ఉంటుంది.
సో దర్శనం టోకెన్ అయితే తీసుకున్నామండి. దర్శనం టోకెన్ తీసుకొని ఇక్కడ వెనక ఒక మెస్ కనిపిస్తుందా, దాంట్లో అయితే భోజనం అయితే కంప్లీట్ చేసిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను అరుణాచలంకి అయితే వెళ్తున్నాను. అరుణాచలం వెళ్ళడానికి ఇక్కడ నేను ఒక కార్ అయితే ఐడి చేసుకున్నాను, సెల్ఫ్ డ్రైవ్ కార్. దానికి సంబంధించిన నెంబర్ అయితే పైన ఇస్తాను. ఫ్రాంక్స్ కారు కొత్తది, అది మనకు 3000 రూపాయలకైతే ఇస్తున్నాడు. ఈజీగా ఇంకొక 3000 రూపాయలు పడచ్చేమో నాకు తెలిసి, ఏది డీజిల్ అది. చూద్దాం మరి వెహికల్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా నీకు చూపిస్తాను. దాని రివ్యూ కూడా చెప్తాను నేను ఏ విధంగా ఉంటుందో. వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం. వచ్చిన వెహికల్ ఇదే అండి, ఫ్రాంక్స్. ఇది కొత్త వెహికల్. ఇగో ఇంకా ఎల్లో ప్లేటే. యాక్చువల్గా తిరుపతి నుంచి అరుణాచలంకి 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు కార్ హైర్ చేసుకుందామన్న ప్లాన్ అయితే లేకుండా డైలీ మనకి తిరుపతి నుంచి 1:40 PM అయితే ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అది నేరుగా తిరువణమలకి అయితే వెళ్తుంది. అరుణాచలంకి ఉన్న మరో పేరే తిరువణమలై. అది 6:30కి అయితే మనకి అరుణాచలంకి అయితే రీచ్ అవుతుంది. కాకపోతే నేను వెళ్ళిన రోజు ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయ్యి ఉండే. దానివల్ల నేను అప్పటికప్పుడు స్పాట్ డిసిషన్గా ఈ కార్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంతకుముందే కార్ గురించి ఎంక్వైరీ అయితే చేసిన, కాకపోతే చూద్దాం అన్నట్టు పక్కకైతే పెట్టుంచిన. అదేవిధంగా మనకి ట్రైన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కార్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అరుణాచలంకి వెళ్తున్నాం కదా. అరుణాచలంలో నైట్ గిరి ప్రదక్షిణ చేసి నెక్స్ట్ డే రోజు దర్శనం చేసుకొని మళ్ళీ రేపు మనం తిరుపతికి అయితే వచ్చేస్తాము దర్శనం కోసం. అరుణాచలంకి వెళ్తా ఉంటే దారి మధ్యలో మనకి కాణిపాకం టెంపుల్ వస్తుంది. సో కాణిపాకం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు మనము. సో ఇదే టెంపుల్ యొక్క కమాండ్, లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. సో ఇదే అండి టెంపుల్. జస్ట్ ఇప్పుడే కాణిపాకం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. కాణిపాకం నుంచి అరుణాచలము 140 కిలోమీటర్స్ దూరంలో అవుతుంది. ఒక 2.5 hours పట్టచ్చు, చూద్దాం మరిగా. సో ఫైనల్గా తిరువణమలైకి అయితే రీచ్ అయ్యామండి. ఇదే అరుణాచలం యొక్క రాజగోపురం అండి. ఇప్పుడే రీచ్ అయ్యాము. ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. సో ఇది టెంపుల్ యొక్క ఓవర్వ్యూ. దీన్ని రాజగోపురం అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ దీపాలు వెలిగించి ఈ ఎడమ సైడ్ నుంచి మనకైతే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు, గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మార్నింగ్ మనం దర్శనం కూడా కంప్లీట్ చేసుకుందాం. ఫైనల్గా ఒక 4 hours జర్నీ తర్వాత మనం వచ్చేసి అరుణాచలంకి అయితే రీచ్ అయినాము. ఈరోజు అరుణాచలం నైట్ గిరి ప్రదక్షిణ చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ లేచి అరుణాచలం యొక్క దేవుని దర్శనం అయితే వేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి తిరుపతికి అయితే వెళ్తాము. సో ఈ వీడియో మీ అందరికి ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే వేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.